తెరవబడి ఉండగా మన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించవచ్చు. ఆ మనుష్యులు గుంపుగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బ్రతిమలాడుకొనుటయు చూచి రాజు సముఖములకు వచ్చి శాసనమును బట్టి రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరే దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహము గుహలో పడద్రోయబడినని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం గమనం చేసినట్లయితే, మరి దేవునికి మనం ఆరాధన చేస్తున్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు మనకి వస్తూ ఉంటాయి. మరి దానియేలు దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, దేవుని మార్గంలో ఆయన నడుస్తూ ఉండగా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన రాజుగారి దగ్గర మంచిగా జాబ్ చేస్తూ ఉన్నాడు, ఉద్యోగము చేస్తూ ఉన్నాడు. ఆయన మరి 6వ అధ్యాయం 2వ వచనంలో వారిపై ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. దానియేలు ముఖ్యమైన వాడు. ఆ యొక్క దేశంలోనే ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి రాజుగారి దగ్గర నియమించబడ్డాడు. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉన్నట్టుగా 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. దర్యావేషు అని ఆయన రాజు. ఆ రాజు గారి దగ్గర మంత్రులు 120 మంది ఉన్నారు. ఎంతమంది అధిపతులు? ఆ 120 మందిలో ముగ్గురు ప్రధానులుగా ఉన్నారు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యమైన వాడు. అలాంటి మంచి పొజిషన్లో ఉన్న, మంచి జాబు, మంచి అధికారము, అన్ని విషయాల్లో కూడా ఉండి ఉన్నాడు. అలాంటి యొక్క దానియేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ దానియేలు యొక్క భక్తి విధానం, ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు రాజు గారి దగ్గర, మంచిదే, బాగానే ఉంది, ఫిజికల్గా మంచి పొజిషన్లో ఉన్నాడు. అయితే అదే విషయంలో ఇక్కడ దానియేలు ఆత్మీయంగా మనం చూసినట్లయితే, ఆయన ఆత్మీయమైన జీవితంలో ఎలా ఉన్నాడంటే, 10వ వచనంలో అనుదినము 3 మోకాళ్ళుని, ఆయన దేవునికి మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా లోకంలో ఉన్నప్పుడు ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశారు. పేతురు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేశారు. పౌలు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేశారు. నేను కూడా చాలాసార్లు చెబుతూ ఉంటాను, మరి మీటింగ్లో కానీ అలాగే ప్రార్థనలో కానీ దరిదాపుగా దానియేలు గురించి ఎక్కువ చెప్తూ ఉంటాం. మీరు కూడా రోజుకి 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేయండి. అది దేవుని పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించను. కాబట్టి ఏం చేశాడంటే, దేవుడు తన దూతనే పంపించాడు. ఎప్పుడైతే వాళ్ళు మరి దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడో, దేవుడు జోక్యం చేసుకొని తన దూతని పంపించి ఏ హాని చేయకుండా. కాబట్టి మోకాళ్ళ ప్రార్థనలో అంత బలం ఉంది, ఉపవాస ప్రార్థనలో అంత బలము ఉంది. మనకి ఎవరు హాని చేసినా, మనల్ని ఎవరు నష్టపెట్టాలని చూసినా, నష్టపెట్టమే కాదు కానీ మరణ శిక్ష వేశారు. ఎవరికి? సింహాల గోపలో పడితే బ్రతుకుతారా, చచ్చిపోతారా? చచ్చిపోతారు. అంటే మరణ శిక్ష, మరణానికి అప్పగించారు, చంపడానికి చూశారు. అయినా సరే దేవుడు తన ప్రార్థన బట్టి తనకి ఏ హాని కాకుండా దేవుడు ఏం చేశారంటే, సింహపు నోళ్లను మోయించి దేవుడు వారికి సహాయము చేశారు. 23వ వచనంలో రాజు ఇందుని గురించి అతి సంతోషపడి, రాజు గారికి ఎంత సంతోషం వచ్చింది?
అతి సంతోషం, ఎక్కువ సంతోషం కలిగింది. ఆయన ఎంతో సంతోషమై గొప్పలో నుండి బయటికి తీయని ఆజ్ఞగా పండ్రౌతులు దానియేలు బయటికి తీసుకుని వచ్చాడు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని అది. మనం భక్తి ఎందుకు చేయాలంటే మనకు ఏ హాని రాకుండా దేవుడే మనల్ని కాపాడుతాడు. కొన్నిసార్లు సాతాను శోధిస్తూ ఉంటుంది, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, ఎదుగులు వస్తూ ఉంటాయి, అపాయాలు వస్తూ ఉంటాయి, నష్టాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ మనము దేవునికి లోబడినప్పుడు మనకి ఏ హాని రాకుండా దేవుడు ఏం చేస్తాడు, మనల్ని దానియేలుని కాపాడినట్లుగా నిన్ను నన్ను మనందరూ కూడా కాపాడుతారు. అందుకు చెప్పులు కొడతాం, ప్రభు నామాన్ని మహిస్తాం. అందుకని మనం ప్రార్థన చేయాలి, భక్తి కలిగి ఉండాలి, దేవుని మార్గంలో నడవాలి, ఉపవాస ప్రార్థనలు మనం చేయాలి. అన్ని దినము ప్రార్థన చేస్తున్నాడు యొక్క దానియేలు. అటు మెట్లోకి మనం వెళ్ళాలి. 24వ వచనం, రాజు ఆజ్ఞగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహలో అడుగు రాకుంటే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలు సహితము పగుల కొరికి పొడి చేసాము. ఆదివారం మనం చికెన్ ఎముకలు ఏం చేస్తాం, రసం మిగుతాం లేదా, పొడి పొడి చేసి పూలుగా అంతా కూడా ఏం చేస్తాం, ఆస్వాదిస్తూ ఉంటాం. అదేం చేసినాయి, ఈ యొక్క నింద వేసిన వారిని, దేవుని మీద నింద వేయకూడదు, దేవుని సేవకుల మీద నింద వేయకూడదు, దేవుని నమ్ముకున్న విశ్వాసుల మీద నింద వేయకూడదు, అసలు ఎవరి మీద కూడా నింద వేయకూడదు. నింద వేస్తే మన పరిస్థితి కూడా అంతే. రెండవది, మరి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రయాణాలు ఉంటాం కాబట్టి కనీసం 2 సార్లు అయినా, కనీసము 2 సార్లు ఉదయం ఏ ఊరు వెళ్ళినా అక్కడ లెగుస్తాం లేదా లెగిస్తామంటే మోకరించి ప్రార్థన కనీసం ఒక 5 నిమిషాలైనా వాడుకగా మనం చేసుకోవాలి. అలాగే ఏ ఊరు వెళ్ళినా అక్కడ పడుకుంటాం లేదా, మంచం అయితే మంచం మీద పడుకుంటాం, మంచం లేదా సాప్ మీద పడుకుంటాం. సాప్ లేకపోయినా ఎక్కడ పడుకుంటాం, కింద పడుకుంటాం. మేము మీటింగ్కి వెళ్ళేవాళ్ళం, కాకినాడ మీటింగ్కి వెళ్తే వాల్ పోస్టర్లో 4 వరకు వాల్ పోస్టర్లు వేసి అక్కడ పడుకోవడానికి ఏమీ లేదు, బల్ల కూడా లేదు, డ్రైనేజ్ మీద పడుకుంటే దోమలు వాల్ పోస్టర్ వాడు కింద పోసుకొని పక్కేసుకొని అదే పక్క ఒక పాంప్లెట్ ఏమో పోస్టర్ ఉంటుంది కదా, పోస్టర్ కలిపి పడుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మరి మీటింగ్స్ అంటే వాల్ పోస్టర్ లేదంటే రాత్రి అంతా వేయాలి, పగలేని రాత్రి అంతా కూడా నడుస్తున్నాయి. రాత్రి 10ంటికి బయలుదేరి తెల్లవారుజాము 5 వరకు కూడా నడిచి వాల్ పోస్టర్లో వేయండి. అలాంటి దినాలు మరి హన్మకొండలో వేసాం, అలాగే కర్నూలులో వేసాం, నెల్లూరులో, అలాగే వైజాగ్, కాకినాడ, మరి గుంటూరు, పెద్ద పట్టణాల్లో మీటింగ్స్ పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు మరి రాత్రంతా కూడా దేవుని పని చేయటం, పగల కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళా పాంప్లెట్లకి వెళ్ళి ఆయా ప్రాంతాలకు ఇచ్చాం. కాబట్టి ఇలా ఏదేమైనప్పటికీ మనకి ఎక్కడ పడుకున్నప్పటికీ మన మోకాళ్ళని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఎక్కడ చేసేవారు, రాత్రి గెత్సేమనే వనములో ఆయన అరణ్యానికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేశారు. కాబట్టి దానియేలు అలాంటి అలవాటు చేసుకున్నాడు. మనం కూడా అలవాటు చేసుకోవాలి. బాగా నిద్రపోవడం అలవాటు చేసుకుంటే నిద్ర అవుద్ది. మనం ఏది అలవాటు చేసుకుంటే మనకి అది అలవాటు అవుద్ది. ప్రార్థన అలవాటు చేసుకుంటే ప్రార్థన వెళ్తాం, ప్రార్థన అలవాటు చేసుకోకపోతే ప్రార్థనకి వెళ్ళం. ఏది మంచిదంటే మనం దేవుడు పుట్టించాడు కాబట్టి దేవుని దగ్గర మనం మోకరించి ప్రార్థన చేయటం మంచిది. చక్కని పాట కూడా రాశారు, రండి ఉత్సాహించి పాడుదాము అనే పాటలో ఈ యొక్క వచనాన్ని కూడా ఆ భక్తుడు చక్కగా రాశారు. రండి ఉత్సాహించి మన ప్రభువే, రండి ఉత్సాహించి పాడుదాము దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరము కెదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఎలాగో ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును రాలేయో. అది మనం ప్రభుత్వం కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి చిన్నప్పుడు 5వ తరగతి చదివినప్పుడు మా ఊర్లో చర్చికి వెళ్ళినప్పుడు అంటే క్రిస్మస్లో జనవరికి వెళ్ళాం. వెళ్తే ఈ పాటలు చక్కగా అర్థవంతంగా పాడేవాళ్ళు. ఈ వచ్చినప్పుడు చాలా నెమ్మదిగా స్లోగా పాడేవాళ్ళు. ఎందుకంటే వాయిస్ అనేది నచ్చకుండా స్లో వాయిస్ అంటే 100కి 25% వాల్యూమ్ తగ్గించి 70% తగ్గించి 25 పాడారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో వాళ్ళు అంటే తగ్గించుకుని వాయిస్ కూడా మామూలుగా గట్టిగా దేవుని పాడతాం, అది మంచిది. అయితే ఈ వచనం వచ్చేపాటికి అన్ని వచనాలు బాగానే పాడేవాళ్ళు, కానీ ఈ వచనం వచ్చేపాటికి ఆయన సన్నిధి మోకరించి అని అంటే దీంట్లో కూడా తగ్గించుకునే వాళ్ళు పాటలు అనేది నేర్చుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, మోకాడుని ప్రార్థన అంటే మనం కూడా 5 అడుగులు 5 అంగుళాలు ఉంటాం. మోకరించే వాడికి ఎంత తగ్గిపోతాం, 30 వంతు తగ్గిపోతాం. మళ్ళీ మనం తగ్గించుకోవడం. మోకాళ్ళ ప్రార్థన అంటే మనం తగ్గించుకోవడం. నిలువుగా ఉన్న మనం ఏం చేయాలి, తగ్గించుకోవడం లేదా 25% తగ్గిపోతారు. కాబట్టి దానియేలు అలాంటి భక్తి మెట్టును నేర్చుకున్నాడు. మనం నేర్చుకోవాలి. మనం విని విడిచిపెడతాం. నీ చెవితోటి ఉన్నాం, నీ చెవితోటి వదిలేస్తా ఉన్నాం. కాబట్టి అలా కాదు, కానీ విని దానిని గ్రహించుకోవాలి. మధ్య ఒక పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు చెప్తే చెంకను వేటాడటానికి వెళ్ళారట. పాస్టర్ గారు ఇంకొక ఆయన ముగ్గురు వెళ్ళారట. ముగ్గురు వెళ్ళేపాటికి ఆ యొక్క మరి జింకను కాల్చేపాటికి అది చచ్చిపోయేపాటికి ఆ జింకను కొడతాం ప్రభుత్వం ప్రకారం నేరం. మరి సాల్మన్ ఖాన్ గారు ఆయన కూడా జింకను వేటాడు చనిపోయాడు. దాని జైలు శిక్ష చేశారు. పుచ్చుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొని కూడా సెలవుమని నపుంసకులధికారిని వేడుకొనగా దేవుడు నపుంసకులధిపతి దృష్టికి దానియేలు కృపా కటాక్షం అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు కృపా కటాక్షములు అనుగ్రహిస్తాడు మనకి. కాబట్టి రాజుగారు భోజనం పెట్టినా సరే అది సరైనది కాదు, అంటే దేవుని దృష్టిలో అది సరిగా లేదు. మరి వీటికి అర్పిస్తారు, కొన్నిసార్లు ఫోటోలు పెడతా ఉంటారు. కాబట్టి అది కూడా మంచిది కాదు. కాబట్టి అది అలాంటివి తెలుగు బైబిల్లో చెప్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క దానియేలు తినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. 12వ వచనంలో చూస్తే భోజనముకు శాఖ ధాన్యాధారములు పానములకు నీళ్లు మా దాసులకు ఇప్పించమని దయచేసి ప్రతి దినము మమ్మల్ని పరీక్షించము. ఏమట మా ముఖములు రాజు నియమించిన భోజనం భుజించు బాలుల ముఖమును చూసి అది. కాబట్టి శాకాహారాన్ని భుజించారు. ఎవరో దానియేలు, షడ్రక్ మేషాకు వీళ్ళు ముగ్గురు కూడా శాఖధాన్యాలు ఆహారముగా భోజనానికి వాళ్ళు ఉపయోగించారు. అయినా సరే వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి అంటే 15వ వచనం 10 దినములైన పిమ్మట వారి ముఖములను రాజు భోజనము భుజించు బాలుర ముఖములను కంటే సౌందర్యంగా కనబడగా. కాబట్టి మంచి ఆహారం మాంసాహారం తీసుకున్న వాళ్ళకంటే శాకాహారం తీసుకున్న వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి అంటే సౌందర్యంగా ఉన్నాయి, కళగా ఉన్నాయి. కాబట్టి మనము కూడా అంటే వీళ్ళు వాటికంటే ముఖ్యం ఏంటంటే ప్రార్థన. వాళ్ళకంటే ముఖ్యం ఏంటంటే ప్రార్థన. ఒక భక్తుడు చెప్తాడు, మీ మోకాళ్ళు నల్లబడితే మీ ముఖం ఏముందట తెల్లబడుతుంటే వెలుగుతూ ఉండదు, కళగా ఉండదు. మన మోకాళ్ళు నల్లగా ఉండాలంట. మన మోకాళ్ళు ఎవరికి నల్లగా ఉంటాయి? మోకరించి ప్రార్థన చేసే వారికి నల్లగా ఉంటాయి. నేను కూడా ఎక్కువగా అలవాటు చేసుకున్నాను మోకాళ్ళ ప్రార్థన. ఆపరేషన్ చేసిన తర్వాత చూసుకుంటే తెల్లగా ఉన్నాయి, నా కాళ్ళు తెల్లగా ఉన్నాయి మోకాళ్ళు అని చెప్పేసి మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తాను.
కాబట్టి మోకాళ్ళ ప్రార్థన విలువైనది. మరి యొక్క దానియేలు అలాంటి ప్రార్థన నేర్చుకున్నాడు. ఆ ప్రార్థన బట్టి వారి ముఖములు ఎలా ఉన్నాయండి? సౌందర్యంగా ఉన్నాయి, కలగా ఉన్నాయి. పేరెల్లో ఉండి రాస్తాయి కాదు. ఎండాకాలంలో మళ్ళీ ఏమొస్తాయి సౌండ్లో ముఖానికి అవి రాస్తూ ఉంటాం. కొన్నిసార్లు క్యాన్సర్లు వస్తాయంట. మరి కొద్దిగా జాగ్రత్తగా మెలకు ఉండాలి. లిప్టిక్ లైట్ అవి కూడా ఏంటంటే మనకి వాటిలో కెమికల్స్ క్యాన్సర్కి దారితీస్తున్నాయి. కాబట్టి మరి ఆ లోషన్స్ అవన్నీ కూడా మనం వాడకూడదని ఆరోగ్య సూత్రాలు చెప్పేవారు చెప్తూ ఉన్నాం. కాబట్టి న్యాచురల్గా మనం ఉంటే ప్రతిది కూడా తినేది, తాగేది, వాడేవన్నిటి కూడా మరి దరిదాపుగా 50% పైన క్యాన్సర్కి దారితీస్తున్నాయి. కాబట్టి మనం తినేవి కూడా జాగ్రత్తగా తినాలి. కలర్స్ వేసి తినడం వల్ల బిర్యానీలు కూడా ఏం చేస్తున్నారు? కలర్స్ వేస్తున్నారు, గట్టా రంగు అయ్యి. ఆ కలర్స్ వల్ల త్వరగా క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పేసి మరి చెబుతూ ఉన్నారు. కాబట్టి కలర్స్ లేకుండా మరి న్యాచురల్గా ఉండేవి మనం తింటే మనకి మంచిదని చెప్పి చెప్తున్నారు. నేను ఆరోగ్యంగా ఉండాలి, కొంతకాలం బతకాలనుకుంటే కొద్ది జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మరి దంసప్పుడు వీటిలో కూడా ఏం చెప్తున్నారు? ఇంకా కెమికల్స్ కలుపుతున్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా వచ్చినాం 4వ వచనం కొద్దిగా ఒక లైన్ దాటించి చదువుతాం చూడండి. ఇశ్రాయేలీల వంశంలో రాజవంశములు ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణత జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వాడై రాజనగరనందు కొందరు బాలును రప్పించి కల్దీల విద్యను వారి భాషను వారికి నేర్పుము అని. అంటే వీళ్ళు నేర్చుకున్నారు బాల్యకాలంలోనే. దానియేలు, షడ్రకు, మెషకు, అబ్దెనెగోలు వాళ్ళు కల్దీల విద్యను నేర్చుకున్నారు. సకల విద్యా ప్రవీణులు, సకల విద్యను నేర్చుకున్నారు. అలాగే మనము కూడా మన పిల్లలకు అన్ని రంగాల్లో వాళ్ళకి నేర్పించాలి. అన్ని రంగాల్లో కూడా వారికి నేర్పించాలి. నేను కూడా చిన్నప్పుడు చాలా చేశాను. టైలరింగ్ నేర్చుకున్నా, రేడియో మెకానిక్ నేర్చుకున్నా, మందుల షాపులో నేర్చుకున్నా, ఫోటోగ్రఫీ నేర్చుకున్నా, ఇటుకలు రేడియో నేర్చుకున్నా, వ్యవసాయం నేర్చుకున్నా, ఉప్పగొడలు నేర్చుకున్నా, కంది, పెసర, మినుము, వేసనగా ఉల్లిపాయలు పండించేవాళ్ళం, వరి పండించేవాళ్ళం. మరి అన్ని రకాలుగా అన్ని పనులు డ్రైవింగ్ నేర్చుకున్న అన్ని రకాలుగా ఏంటి అన్నీ నేర్చుకోవాలి. వ్యవసాయ పనులు, బార పనులు, పలుగు పనులు, దమ్ము చేసేవాళ్ళం, నాలుగు నాటేవాళ్ళం, కోత కోసేవాళ్ళం, కలుపు దిగేవాళ్ళం, అన్ని పనులు కూడా నేర్చుకున్నాం. కాబట్టి మన పిల్లలు కూడా ఏం చేయాలి? ఒకే ఒక పని పెట్టుకొని మరి నాకు పని లేదు, ఉద్యోగం లేదు, ఏం చేయాలి తెలవట్లేదు, దిక్కులో ఉన్నాను అన్న పరిస్థితుల్లో ఉండకూడదు. మన పిల్లలు ఏ పని ఉంటే ఆ పని 1 నెలైనా 2 నెలలైనా ఏం చేయాలి? ఏదో ఒక పని నేర్చుకోవాలి, ఏదో పని నేర్చుకోవాలి. ఇక్కడ దానియేలు, షడ్రకు, మెషకు, అబ్దెనెగోలకు ఇంకా అక్కడ ఉన్న వారికి ఏం నేర్పారు? సకల విద్యా ప్రవీణులు, సకల విద్యా ప్రవీణులు. మరి వంట నేర్చుకోవాలి, ఇల్లు ఉడత నేర్చుకోవాలి, బట్టలు కూడా నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. అవసరం నా బట్ట నేను ఉతుకుంటాను, అన్నం వండుకుంటా, కూర వండుకుంటా, ఇల్లు ఉడతా, అంటుల్లో ఉంటా, అన్ని పనులు, బట్టలు, అన్ని పనులు, సకల విద్య. కొంతమంది ఏమంటారంటే నాకు ఏ పని రాదు, నాకు ఏ పని రాదు అంటే నేర్చుకోలేదని ఉద్దేశం ఏంటి? అక్కడ చాలా మంది స్త్రీలు కూడా చెడు పిల్లలు కూడా చెప్తారు. వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు వెళ్ళినప్పుడు, ఏమని అన్నం వండుతావు, కూర వండుతావు అంటే నాకు రాకంటారు, నాకు రాదు, మీ అమ్మకు సాయం చేయి, నువ్వన్నీ నేర్చుకోమని చెప్పి మన పిల్లలు నేర్పించాలి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా అన్ని పనులు కూడా వారికి ఏం చేయాలి? నేర్పించాలి. నేర్పితే అక్కడికి ఎక్కడున్నా సరే వాళ్ళు బ్రతికేస్తారు. ఎక్కడున్నా సరే ఏం చేస్తారు? వాళ్ళకి వాళ్ళ గురించి బాధపడే అని పనిలేదు. చాలామంది వాళ్ళు కూడా చెప్తారు, ఏం చెప్తారు? మా ఆయనగా నేను అన్నం పెడితేనే తింటారని, లేకపోతే వెళ్ళి పెట్టాలి. పెట్టుకునే అలవాటు కూడా నేర్చుకో. కాబట్టి కొన్నిసార్లు ఇబ్బంది పడకుండా ఏంటంటే మనం నేర్చుకుని ఉంటే మనకు మంచిది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. వచ్చినా సరే దానికి సాల్వ్ మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ షడ్రకు, మెషకు, అబ్దెనెగోలు మీరు ఏం చేస్తారు? వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారండి? నేర్చుకున్నారు. ఏం తినాలో ఏం తినకూడదు. రాజుగారు భోజనం పెట్టినా సరే వద్దన్నారు. ఇక్కడ 8వ వచనంలో చూస్తే రాజుగారు భుజించు భోజనం జైలు శిక్ష చేశారు. పట్టుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు
దరిదాపు మరి వన్య మృగాలు వేటాడితే యావజ్జీవ కారాగార శిక్ష. మా తమ్ముడు కూడా ఆ డిపార్ట్మెంట్ చేస్తారు, నాన్నగారు కూడా చేసేవాడు. సరే అయ్యగారు వాళ్ళ బాబు మొన్న ఫోన్ చేశారు, నెమలు పెంచుకోవాలి మీ తమ్ముడిని అడుగు. ఏమంటారంటే నెమలు పెంచుకుంటే అసలు బయటకు కూడా రాలేరు. పద్దెనిమిది శిలకను బంధించినట్టుగా ఏం చేస్తారు, జైల్లో పడేస్తారు. ఒకసారి మా తమ్ముడు పెద్ద బాగుని పట్టుకున్నాడు, 2 తలకాల బాగు, ఇంతలా ఫోటో కూడా ఉంది, ఇంతలా ఉంది, చేతితో పట్టుకున్నాడు 2 తలకాయలో బాగు. దరిదాపు 40 లక్షలు ఎంత ఉంటుంది, అది 25 లక్షలు స్మగ్లింగ్ చేస్తారు. దాన్ని డిపార్ట్మెంట్ గారు పట్టుకున్నారు. పట్టుకొని ఫోటో నా దగ్గర ఉంది. సరే మనం తీసుకొని దాన్ని అంటే 5 లక్షలు అవుతాయి, కానీ నేను కూడా జైలుకి వెళ్ళిపోతాడు. ఎవరో వాళ్ళ దగ్గర పట్టుకున్నాడు కానీ నేను నా డబ్బులు వస్తాయి 5 లక్షలు చేసి నమ్ముకున్నాడు అనుకో, నేను ఉద్యోగం పోతే నేను కూడా జైలు వేస్తాను. ముఖ్యమంత్రిని వేస్తున్నారు, ప్రధానమంత్రిని వేస్తున్నారు, మరి ఉద్యోగస్తులు అంటే అది పెద్ద విశేషము కాదు. మంత్రులు కూడా వేస్తున్నారు లేదా, ఆ మంత్రులు నీళ్ళు వేసుకుని వీళ్ళ అధికారం తాళ్ళు వేసుకుంటున్నారు, వాళ్ళ అధికారం అయితే జైలు వేస్తున్నారు, కక్ష సాధించుకుంటున్నారు. కాబట్టి మరి దాన్ని మళ్ళీ అడవిలో వదిలేయటం అనేది జరిగింది. కాబట్టి జంకిన వేటాడినప్పుడు ఏం చేశారట, ఒక ఆయన తీసుకొచ్చారు. అంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఏం చేస్తారో వాళ్ళు క్యూస్ టీమ్ వస్తుంది కదా, క్యూ టీమ్ అని దాన్ని అంటే పరీక్ష చేస్తారు. ఎలా చేశారు ఏంటి, 7 ముద్దలు అవన్నీ తీసుకుంటారు. సరే వీళ్ళు వచ్చేసి ఏమంటారంటే ముందుగా నేను చంపాను అని వీళ్ళు పోటీ పడుతున్నారట, ఏది షూటర్లు. సరే ఆయన పరిశీలన చేసి ఆయన అన్నారంట, ఎవరు కొట్టారో, ఎవరు చంపారో, ఎవరు బుల్లెట్ తగిలిందో నేను చెప్తానని చెప్పేసి క్లూస్ టీమ్ వాళ్ళు ఏం చేశారో పరీక్ష చేశారట. పరీక్ష చేస్తే ఆ బుల్లెట్ ఈ చెవులో నుంచి ఏమొచ్చిందంటే ఈ చెవులోకి వచ్చిందంట. వచ్చేవాడు క్లూస్ టీమ్ వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళిద్దరు కాదు కానీ ఇది కొట్టింది మాత్రం భాస్కర్ గారు అన్నారట. ఎందుకని భాస్కర్ గారు చెప్పే వాక్యం ఈ చెవులో నుంచి ఈ చెవులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన కూడా చెవులో షూట్ చేసాడు. కాబట్టి చెవులో నుంచి చెవులోకి బయటికి బుల్లెట్ వెళ్ళిపోయింది, భాస్కర్ గారే కొట్టారని నిర్ధారణ చేశారు. ఆయన కూడా జైలు శిక్ష, భాస్కర్ గారు చేసినా జైలు శిక్ష చేస్తారు లేదా, చేస్తారు, తప్పే. కాబట్టి మరి ఏదేమైనప్పటికీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విని విడిచిపెట్టకుండా విన్న వాక్యాన్ని దరిదాపుగా ప్రతిరోజు కూడా మనం అవలంబించేటట్లుగా అనుసరించేటట్లుగా మనము దాన్ని వీళ్ళు కూడా నేర్చుకున్నాం. బాల్యకాలంలో వీళ్ళు నేర్చుకున్నారు. సండే స్కూల్లో కూడా ఈరోజు వాక్యం చెప్పడం జరిగింది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము